ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి రెండు విజన్లు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విజన్లు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడైనా నిర్మించామనంటే, నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతులాశ్రయం మనందరికీ కూడా సింహద్వారం లాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈరోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈరోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూసాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ విమర్శిస్తూ ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈరోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందనేది యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి రెండు విజన్లు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విజన్లు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడైనా నిర్మించామనంటే, నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదగే సుమారు 16 ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించాం భారతదేశంలో. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇంత ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకా ఆశీర్వాదం మధ్యలో, ఇది ఏదో ఒక రాష్ట్ర పండుగ అంటున్నారు. ఇది కేవలం రాష్ట్ర పండుగ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ ఈరోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం, అందరి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి మనం నిజమైన అర్థం ఈరోజు సాకారం చేశాం. అర్థమనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళం అల్లూరి సీతారామరాజు అని. అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకా అధ్యక్షన కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు పెట్టింది. ఇంత ఫోకస్ మన ఉత్తరాంధ్రలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకుండా ఉత్తరాంధ్రకి కళలకి రెక్కలు వచ్చే విధంగా మనమందరం కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాలన్నీ ఎవరి కోసం? ఇవి రాజకీయ అవకాశాలు కాదు, ప్రజల కోసం, యువత కోసం పెట్టినటువంటి అవకాశాలు. ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకొని ప్రపంచంలో ఏ ప్రాంతాల గురించి మనం మాట్లాడతాం, ఇది ఎలా డెవలప్ అయింది, అది అలా డెవలప్ అయిందని బాధ్యత మనం తీసుకుందాం.